అయింది. అయినా కానీ మన భారత అత్యున్నత సభ అయినటువంటి రాజ్యసభ సభ్యులు కానివ్వండి, లోక్సభ సభ్యులు కానివ్వండి, ఎంతో విలువలు కలిగిన నేతలు మనకు, దానికి ఉదాహరణగా వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, తర్వాత నెహ్రూ గారు కానివ్వండి, ఇటువంటి ఎన్నో ఉన్నతమైన విలువలు ఉండి ఆ విలువలను కాపాడినటువంటి నేతలు కలిగినటువంటి సభల నుండి విచ్చేసినటువంటి టీఎంసీ ఎంపీ గారు అయినటువంటి కళ్యాణ్ ముఖర్జీ గారు, వారు లోక్సభ యొక్క భద్రత గురించి నిరసన తెలిపేసిన సందర్భంగా ధన్ఖడ్ గారు, జగదీప్ ధన్ఖడ్ గారు అయినటువంటి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గారు తర్వాత వారు ఉపరాష్ట్రపతి కూడా, వారి యొక్క రాజ్యాంగ శక్తి, వాళ్ళ రాజ్యాంగం నుంచి వారికి ఒక పదవి వచ్చింది కనుక ఆ రాజ్యాంగమే సృష్టించినటువంటి మన ఎవరు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పదవిని వారి యొక్క అధికారులను ఉపయోగించి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్లకు నిరసన తెలపడం అనేది ఇప్పుడు అరవింద్ గారు చెప్పినట్టు నిరసన తెలపడం కానివ్వండి, అది యొక్క మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ హక్కును ఎవరైనా వినియోగించుకునే అధికారం ఉన్నది. కానీ అట్టి హక్కును మనము వినియోగించుకునేటప్పుడు వేరే వాళ్ళను కూడా మనము అవమానపరిచే విధంగా ప్రవర్తించకూడదని చెప్పేసి, అది మన హిందూ సాంప్రదాయం అనుకోండి, లేకుంటే రాజ్యాంగపరంగా మనకు సంబంధించినటువంటి విలువలే అనుకోండి, అటువంటి విలువలను తుంగలో తొక్కి జగదీప్ ధన్ఖడ్ గారిని వారు కళ్యాణ్ ముఖర్జీ గారు తర్వాత ఇతర ఎంపీలు మాక్ పార్లమెంట్ అని చెప్పేసి నిర్వహిస్తూ దానిలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి చాలా హేళనగా వారిని అనుకరిస్తూ మిమిక్రీ చేస్తూ వారిని అవమానపరిచిన సంఘటనను మరి ఎంతో నేను ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి చెప్పుకునే కాంగ్రెస్ నాయకుడు, యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు దాన్ని వీడియో చిత్రీకరించడం కూడా చాలా అవమానకరమైన విషయము. వారిని నివారించడం పోయి ఇంకా దాన్ని వీడియో చిత్రీకరించి వారిని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇటువంటి విలువలను రోజుకు విలువలను దిగజార్చుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, టీఎంసీని కానివ్వండి, ఇటువంటి పార్టీలు ముందు చాలా అవహేళనగా మరియు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రవర్తించే వారి యొక్క ప్రవర్తనను నిరసించమని చెప్పేసి మాకు రాష్ట్ర పార్టీ మరియు జాతీయ పార్టీ నుంచి పిలుపునిచ్చిన మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఇటువంటి విలువలను మరియు ఇంత ముందు వారు కాపాడతారని చెప్పేసి వారికి నేను ఒక సలహా ఇస్తున్నాను. ముందు రాజ్యాంగం కల్పించినటువంటి విలువలను కూడా మనం కాపాడాలని చెప్పేసి చేస్తూ, మరియు ఇటువంటి ప్రవర్తించినటువంటి మన కళ్యాణ్ ముఖర్జీ గారిని కానివ్వండి, లేకుంటే రాహుల్ గాంధీ గారిని వాళ్ళను సభ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను నిర్మల్ జిల్లా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను.